ప్రశాంతంగా ఉండాలి, సక్సెస్ కావాలి. ఈ రెండు కావాలనుకుంటే ప్రతిరోజు ఈ 7 రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, డోంట్ చేజ్ ఎనీవన్. నీకంటూ ఒక గోల్ ఉండాలి, అదొక్కటే నీ టార్గెట్ అయి ఉండాలి. వేరే ఎవరితో నీ కంపారిజన్లు వద్దు, ఎవరిని పోటీగా పెట్టుకోవద్దు. ఇది నీ లైఫ్. సంతోషమైన బాధైనా నీ నుండే రావాలి. పక్కవాడి సక్సెస్ను చూసో లేదా పక్కోడి ఫెయిల్యూర్ను చూసో రాకూడదు. కంప్లీట్గా నీ మీదే నీ ఫోకస్ ఉండాలి. పక్కోడు ఎలా ఉన్నా మనకు అనవసరం. మనకున్న పెద్ద సమస్యే పక్క వాళ్ళ లైఫ్తో మన జీవితాన్ని పోల్చుకోవడం. అది ఆపేస్తే మనకు ఎలాంటి బాధలు ఉండవు. రూల్ నెంబర్ 2, డోంట్ బెగ్ ఎనీవన్ టు స్టే. లవర్ అయినా, ఫ్రెండ్ అయినా, కొలీగ్ అయినా, ఎవరైనా సరే నీతో ఉంటే ఓకే, లేదంటే వదిలేయి. నీతో ఉండమని ఎవరిని అడుక్కోవద్దు. అది వాళ్ళ చాయిస్. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నీతో ఉండమని ఫోర్స్ చేయొద్దు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇలాంటి వ్యక్తిన నేను వద్దనుకుంది అని వాళ్ళు అనుకునేలా నెక్స్ట్ నీ లైఫ్ ఉండాలి. కష్టపడు, డబ్బు సంపాదించు. ఈ రోజుల్లో డబ్బుంటే నీకు సంబంధం లేనోడు కూడా వీడు నా ఫ్రెండు, నా బంధువు, మా ఊరోడు, ఇలా ఏదో ఒకటి కలుపుకొని నీ పేరు వాడుకుంటాడు. నీకు అంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుంది? అనవసరంగా పోయిన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నెక్స్ట్ ఏం చేయాలో చూడు. రూల్ నెంబర్ 3, నీ వాల్యూ ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు ఏ విషయంలో మాస్టరో ఐడెంటిఫై చేసుకో. ఆ పని మీద ఫోకస్ పెట్టు. నువ్వు చేసే పని ఏదైనా అందులో నువ్వే ది బెస్ట్ అనేలా ఉండాలి. నువ్వు చేసే వర్క్ ఎవరికైనా అవసరమైతే నీ పేరే గుర్తుకు రావాలి. దేంట్లో అయినా వెదవలా ఉండు, కానీ ఫుడ్ పెట్టే పనిలో మాత్రం కొంచెం అంటే కొంచెం కూడా, ఈవెన్ 1% కూడా నిర్లక్ష్యంగా ఉండకు. రూల్ నెంబర్ 4, మనం మార్చలేని విషయాలు, మనతో అవని పనుల గురించి మనం ఓవర్గా థింక్ చేయకూడదు. వాటిని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోవాలి. నీ వర్క్ స్పేస్లో అయినా, నీ ఇంట్లో అయినా అన్నీ నువ్వు అనుకున్నట్లే జరగాలంటే కుదరదు. కొన్ని చూసి చూడనట్లు పోతూ ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం, లైఫ్లో ముందుకెళ్ళగలం. లేదంటే అనవసరపు గొడవలతో ప్రశాంతత లేకుండా అక్కడే ఆగిపోతావు. రూల్ నెంబర్ 5, నిన్ను ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నీ టైం కేటాయించాలి. రోజులో ఎంతో కొంత వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి. అమ్మ, నాన్న ఉంటారు. రోజులో కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడు. వాళ్ళు డే మొత్తం హ్యాపీగా ఉంటారు. ఇక్కడ అమ్మ, నాన్న అనే కాదు, నీ లైఫ్లో నీ మంచి కోరుకునే వాళ్ళు మొత్తం మీద ఒకరో ఇద్దరో ఉంటారు. అంతే, అంతకంటే ఎక్కువేం ఉండరు. అలాంటి వాళ్ళని అస్సలు వదులుకోవద్దు. రూల్ నెంబర్ 6, లీవ్ వాట్ ఈజ్ నాట్ ఫర్ యూ. లైఫ్లో మనకు కొన్ని ఎప్పటికీ దక్కవు. అది వస్తువైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు. కొన్ని మనవి కావు, అంతే. మనది కాదు అని తెలిసినప్పుడు వాటికి మనం దూరంగా ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. లేదు, నాకు అదే కావాలనుకుంటే మన లైఫ్ అంతటితో క్లోజ్. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేవు. ఇదే పాయింట్ మీద రామాయణ, మహాభారతాల్లోనే పెద్ద యుద్ధాలు జరిగాయి. ఇక మనమెంత మనది కాదనుకుంటే అంతటితో వదిలేయాలి. అదే అందరికీ మంచిది. రూల్ నెంబర్ 7, లవ్ యువర్ సెల్ఫ్. నీకు నచ్చిన హీరో కోసం నువ్వు 10 మందితో వాదిస్తావు. ఒక పొలిటికల్ లీడర్ కోసం అనవసరపు గొడవల్లో వేలు పెడతావు. ప్రతిరోజులో ఈ 2 పాయింట్లలో ఏదో ఒక దాని మీద నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. వాళ్ళని నీ రియల్ లైఫ్లో నువ్వు ఒక్కసారి కూడా కలిసి ఉండవు. వాళ్ళకి నీ పేరు కూడా తెలియదు. అయినా వాళ్ళలా ఉండాలని నువ్వు అనుకుంటావు. కానీ నిన్ను నువ్వు ఎందుకు ఇష్టపడవు? నీకేం తక్కువ? నీకేం కావాలో నువ్వు చేసుకోగలవు. నీ కష్టం నీది, నీ సంపాదన నీది. నీ కోసం నువ్వే కష్టపడుతున్నావు. వేరే ఎవడు నీకు ఒక్క రూపాయి కూడా సాయం చేయడు. అయినా ఎందుకు నిన్ను నువ్వు తక్కువగా చేసుకుంటావు? ఎప్పుడు చూసినా వాడిలా ఉండాలి, వీడిలా ఉండాలి అని అనుకుంటావు. అనుకో, తప్పులేదు. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేయి. నీ తర్వాతే వేరే ఎవరైనా. నీ లైఫ్కి నువ్వే హీరో.